ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కంది గ్రామం రైతు వేదికలో కంది సర్పంచ్ చిన్న సాయిరాం ఆధ్వర్యంలో 8 మంది దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అసద్ ఖాన్, వెన్నుముఖగయ దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షఫీ అహ్మద్ ఖాన్, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ గౌడ్, వార్డు మెంబర్లు రాము, వేణుసాయి రెడ్డి, మరెల్లి వినయ్, తయ్యబ్, ఘోష్ తదితరులు పాల్గొన్నారు. చాలా ముందు పడతారు. బంధం చేస్తుంటే ఫైనాన్స్ గార్డెన్ జరిగింది. షాప్ కూడా అనిపిస్తుంది. మన అనిల్ పెట్టి కర్ణాటక లెవెల్ వచ్చేసి అన్నకి అంటే మొత్తం 2000 మంది టోటల్ ఫైనాన్స్ కార్డు ఇంకా డిజబిలిటీ వాళ్ళు మంది వరకు సరేనా. ఎంత చక్కగా ఉండేవాడు నేను చూసేదాన్ని. అసలు ఎంత యాక్టివ్గా ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉండి అన్నింటిలో నేను నా వ్యక్తిగతంగా నేను సమాజానికి ఏం చేయాలంటే అర్థంగా ఉంటుంటే వార్త కూడా అట్లాగే రాస్తుంటే మరి మన చేతులు ఏమి అయినా కానీ అట్లా ఉన్నా కానీ సమాజానికి ఇంకా కూడా సేవ చేయాలి, తోటి వాళ్ళకి ఇంకా కూడా నా వంతు కృషి చేయాలనే మనస్తత్వం ఉంది. అది మంచితనము, అదే గొప్పతనము. తనకున్న దాంట్లో ఆలోచన కానీ ఆశలు కానీ ఏదున్నా కానీ ఇవ్వాలనే తత్వం ఉన్న వ్యక్తి ఎప్పటికీ కూడా గొప్పవాడు అవ్వడానికి. అది శక్తి చాలా మంచి ఉదయంలో ఇలాంటి కార్యక్రమాలను తీసుకోవడం చాలా సంతోషం. అట్లాగే మన గాంధీ సర్పంచ్ శ్రీరామ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, లక్ష్మణ్ గారికి, వాటి వెంటనే తెలియజేసినట్టు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ ఏర్పాటు చేసి తీసుకుంటున్న అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు ప్రభుత్వం గురించి చక్కగా చెప్పారు శక్తి గారు. ఏదైనా కానీ పేదలకు చేసేది కానీ ఇది ప్రజాపాలనని ముఖ్యమంత్రిగా చెప్పింది. ప్రజల పాలన, వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళ సేవ చేసే భాగ్యం కల్పించింది. ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతని అనుకోవడం లేదు. కానీ ఇలాంటి వాళ్ళను చేయడం అనేది
మరి ఇంత మంచి కార్యక్రమం కొనుక్కోవడం చాలా సంతోషం. ఎప్పుడైనా ఆకలి ఉన్న వారికి అన్నం పెడితే ఎల్లకాలం వృద్ధి చేస్తారు. ఏదో కోటీశ్వరయ్య వచ్చి మనకి అన్ని సత్కారాలు చేసి అన్నీ చేసి మనం పెడితే పరమాన్నం పెట్టినా పాయసం పెట్టినా నీతో చేయగలిగిన తృప్తి ఉన్న వాళ్ళకి తృప్తి ఉండదు. అది ఆకలి లేదు, తృప్తి అంటే ఆకలి లేని వాళ్ళకి అన్నం పెడితే దానికి అర్థం ఉండదు. ఇలాంటి వాళ్ళకి మనం చేస్తే నిజంగా మానవ సేవనే మానవ సేవ. దేవుడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు, కానీ మరి ఇలాంటి వాళ్ళకి చేయడమే మరి అదే భాగ్యంగా అనుకోవాలి. తప్పకుండా మరి మనోహర్ కృషి శక్తి ఇవాళ మీరు మాకు చెప్తే మరి తోడుగా ఉండి మరి ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తామని మరి సభాముఖంగా తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.